హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేందర్ ధన్వి ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో ఇది నేను ఫస్ట్ వీడియో, ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సండే కాబట్టి ఇక్కడైతే నేను 2 kgs చికెన్ అయితే తెప్పించుకున్నాను. మంచిగా కడిగి వాటర్లో కొంచెం వెనిగర్ వేసి చికెన్ పెట్టాను ఒక 5 minutes. దాని తర్వాత తీసి జల్లడలో అయితే వేసాను. వెనిగర్ వేసి ఎందుకంటే 2 minutes నానబెట్టానంటే కౌసు వాసన అనేది రాకుండా. దాని తర్వాత బిర్యానీ హండి తీసుకొని అందులో అయితే చికెన్ వేసాను. ధనియాల పౌడర్, ఇంకానేమో చికెన్ మసాలా పౌడరు, బిర్యానీ మసాలా, హోమ్మేడ్ గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, దాని తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఇంకానేమో 2 cups అయితే పెరుగు వేసుకున్నాను. పెరుగు ఎక్కువ పోసుకుంటే గ్రేవీ అనేది అంత మంచిగా వస్తుంది. దాని తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ 3.5 kgs రైస్ అయితే చేస్తున్నాను. దాని తర్వాతనేమో ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే ఇంకా నెయ్యి పోసి పెట్టాను. పెట్టినాకనేమో ఇందులో అయితే పోసుకున్నాను. నెయ్యి ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. దాని తర్వాతనేమో ఇక్కడ 3 spoons ఏమో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఫ్రెష్ది ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అది వేసి అయితే ఇలా అయితే బాగా అయితే కలుపుకున్నాను. దాని పక్కనే సైడ్లో గుడ్లు బాయిల్ చేయడానికి అయితే పెట్టేశాను. అవైతే బాయిల్డ్ అయితే అవుతున్నాయి. బిర్యానీలో కంపల్సరీ గుడ్లు అనేటివి టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత అయితే ఇలాగైతే కలిపి అయితే పెట్టుకున్నాను. మ్యారినేట్ చేశాను ఒక 1/2 hour వరకు. చికెన్లో అయితే కొంచెం అయితే టేస్ట్ అయితే చేశాను, ఉప్పు కారం గిట్లా కరెక్ట్ ఉందా లేదా అని. అయితే నాకు కారం ఉప్పు అనేది తక్కువ కొట్టింది. అదైతే ఇంకా కొంచెం యాడ్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత ఇందులోనేమో కొంచెం కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసాను. వేసినాకనేమో దీనికోసం 1/2 hour అయితే సైడ్లో అయితే పెట్టాను. బిర్యానీలో ఎప్పుడు విత్ స్కిన్ తీసుకుంటే అందులో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆయిల్, నెయ్యి, ఇంకా మనం యూజ్ చేసే ఆయిల్ ఎంత తక్కువ వేస్తే అంత మంచిది. నెయ్యిలో ఈ చికెన్ ఆయిల్ రిలీజ్ అయ్యేది, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాతనేమో రైస్ అయితే నేను కడిగి ఒక 1/2 hour అయితే సోక్ చేసి పెట్టాను. అయితే ఇక్కడ గిన్నె పెట్టి అయితే వాటర్ అయితే వేడి చేసేసాను. దాంట్లోనేమో ఆల్రెడీ కొంచెం ఆయిల్ పోసాను. దాని తర్వాత బిర్యానీ ఆకు, స్టార్, లవంగం, ఇలాచీ, పట్టా, షాయి జీరా ఇవైతే వేసుకున్నాను. దాని తర్వాతనేమో ఆయిల్ వేసాను, తక్కువ అనిపించింది. తర్వాత ఉప్పు వేసాను. మంచిగా బాయిల్డ్ అవ్వాలి, ఎందుకంటే డ్రై స్పైసెస్ మసాలా అనేది ఆ వాటర్లో తగలాలి. దాని తర్వాతనేమో లెమన్ అయితే వేసాను. మంచి ఒక 5 minutes వరకు మరిగే వరకు అయితే పెట్టాను. ఇలా అయితే పెట్టాను. నాకైతే సాల్ట్ కొంచెం తగ్గింది అని అనిపించింది. అయితే ఇంకా అందులో అయితే సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వాటర్లో కరెక్ట్ ఉందో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలా. చేసుకుంటేనే రైస్లో అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఉప్పుతోటి మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. దాని తర్వాతనేమో ఇక్కడనేమో రైస్ తీసి నేనేమో 70% వరకు అయితే కుక్ చేశాను. 70% అయితే కుక్ అయిపోయింది. దాని తర్వాతనేమో ఇక్కడ మేము బాస్మతి రైస్ చాలా పాతది తీసుకున్నాము. ఫ్లేవర్ చాలా మంచిగా వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అయితే బాయిల్ అయితే అయింది. నేను ఒకసారి అయితే తిప్పాను. ఊకే తిప్పొద్దు, రైస్ అనేది ఇరిగిపోతుంది. ఇలా అయితే ఉట్టి మీద మీద అయితే చెంచా పెట్టి ఇలా తిప్పాను. రైస్ అనేది బాగా మీదికి వచ్చేసింది. అయితే దీన్ని రైస్ అంతా జల్లడైతే పట్టేసి ఒక బేసన్లో అయితే ఈ రైస్ అనేది వేసేసి ఫ్యాన్ కింద పెట్టాను పుల్లలు కానీకి. దాని తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ గ్యాస్ మీద పెట్టుకొని మంచిగా అయితే ఒక 20 seconds ఫ్రై అయితే చేశాను, ఎందుకంటే పచ్చివాసన అనేది పోనీకి. 100%లో నేను 30% ఫ్రై చేశాను, ఎందుకంటే పచ్చివాసన పోతే చాలు. దాని తర్వాతనేమో ఇక్కడైతే రైస్ అయితే ఫ్యాన్ కింద తీసుకొచ్చిన రైస్ తీసుకొచ్చి దీని మీద అయితే వేసాను. చికెన్ చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫ్రై అవుతుందో, కలర్ చూసారు కదా బాగుంది. దాని తర్వాత మీద నుంచి అయితే ఈ రైస్ అయితే వేసేసాను. 30% కుక్ అయింది, 70% రైస్ కుక్ అయిపోయింది. దాని మీద నుంచేమో చికెన్ మీదకి వెళ్ళేమో వేసేసాను రైస్. చూసారు కదా రైస్ అనేది ఎంత పుల్లగా ఉందో, ఎందుకంటే చెంచా ఉక్కుక పెడితే మనకు రైస్ అనేది ఇరిగిపోతుంది, అందుకే పెట్టొద్దు. ఫ్యాన్ కింద పెడితే ఇంకా వాటర్ అనేది సోక్ అయిపోయి రైస్ మనకు పుల్లలుగా వస్తుంది. ఇలా అంతా వేసి అయితే పెట్టుకున్నాను.
అయితే నా ఎగ్స్పి ఇక్కడ బాయిల్ అయిపోయినాయి, దాని పొట్టు అయితే తీసేసాను. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో కొన్ని అయితే తీసి పెట్టుకున్నాను గార్నిష్ కోసం. ఇక్కడ ఫ్రై ఆనియన్స్ కొంచెం వేసాను. దాని తర్వాత కొత్తిమీర పుదీనా అది మీద నుంచి వేసాను. దాని తర్వాత ఇవి 4 ఎగ్స్ ఉండే, ఒక ఎగ్ అయితే పాడైపోయింది, అయితే ఇక్కడ 3 ఎగ్స్ ఉండే, అవి అయితే పెట్టేశాను. నెయ్యి ఇక్కడ మీద నుంచి మళ్ళీ యాడ్ చేశాను. నెయ్యితోటే మనకు బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసాను. దాని తర్వాత మూత అయితే పెట్టేసి ఒక 30 మినిట్స్ ఏమో సిమ్లో చేశాను, 20 మినిట్స్ హైలో చేశాను. దాని తర్వాత కొంచెం మీదకెళ్ళి కలర్ అయితే పోసాను. ప్లేట్ తీసి నేను లాస్ట్లో వేస్తాను కలర్ కొంచెం లైట్గా టచ్ కానికి. ఇలా అయితే సండే రోజు బిర్యానీ ఇలా చేసుకుంటాము. మీకు నచ్చినట్లయితే లైక్ అయితే వేసుకోండి. మా ఇంట్లో స్పెషల్ హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.